దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, లేఖనాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడండి. నిజంగా యేసుక్రీస్తు ప్రభు మనల్ని ప్రేమిస్తున్నారా? నిజముగా ప్రేమిస్తే మనము ఎటువంటి ఆయన నుండి మనం అధికారం తీసుకుంటామన్నది ఒక్కసారి గమనించుకోవాలండి. నిజంగా యేసుక్రీస్తు ప్రభు వారు మనల్ని ప్రేమిస్తే అందరికంటే హెచ్చిస్తారు, బలపరుస్తారు. ప్రతి సమస్తము నుండి దేవుడు విడిపిస్తానంటున్నాడు. ఎందుకంటే ఆఖరి రక్తపు బొట్టు వరకు మన కొరకు ధారపోసి మనల్ని విలువ పెట్టి ఆయన కొని ఉన్నాడు. కాబట్టి మనం ప్రేమించినా ప్రేమించకపోయినా కూడా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. కాబట్టి మనల్ని బలపరుస్తున్నాడు. కాబట్టి ఒక తండ్రి బిడ్డని ప్రేమించినట్లుగా మనల్ని ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? ప్రేమిస్తున్నాడు. నిజముగా దేవుని ప్రేమ మనం పొందుకుంటున్నామా? నిజముగా దేవుని ప్రేమ పొందుకుంటే మనకంటే అదృష్టవంతులు ఎవరు లేరండి ఈ ప్రపంచంలో. నిజముగా దేవుని చేత మనం ప్రేమించబడితే ఎంత గొప్ప కార్యము, ఆశ్చర్య కార్యములు మరి దేవుడు చేస్తానంటున్నాడు. చూడండి, ఒక తల్లి మరి ఒక బిడ్డని ఏ విధంగా అయితే మరి హక్కున చేర్చుకొని ప్రేమిస్తుందో, సమస్త బలహీనతల నుండి, పాపము నుండి